గారికి కృతజ్ఞతలు, అలాగే మన గురువు గారికి నా పాదాభివందనాలు. నేను గురువుగారి క్లాస్కి రావడం ఇది రెండోసారి. కానీ మీ అందరికీ చెప్పవలసింది ఏంటంటే, మనకు భగవంతుడు ప్రాణం ఇచ్చినంత వరకు గురువుగారు చెప్పిన ప్రతి విషయం రోజుకి చేసుకుంటే ప్రతిరోజు సక్సెస్ వస్తుంది. ఎందుకంటే నేను దాన్ని ఆచరిస్తాను 2 సంవత్సరాల నుంచి. నేను ఏ రోజున చేయకపోతే ఆ రోజు మనం ఏదో కోల్పోయినట్టు కనిపిస్తుంది. అదే అంటే అది వంట బట్టాలంటే మనం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి. రిజల్ట్ రాకపోయినా పర్లేదు, ఒక రోజుకో 2 రోజులకో 10 రోజులకో రాదు, వస్తుంది. కానీ కంటిన్యూ మనం రోజుకి చేయాలి. ఒకవేళ మీరు మన 3 గంటల 45 నిమిషాలకే ఒకవేళ మిస్ అయిపోయినా ఏ టైంకి లేకపోతే ఆ టైంకి రెండో రోజు ఆ టైంని కరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. అంటే మనం ముందు అలవాటు చేసుకుంటే ఆ అలవాటు అనేది ఆటోమేటిక్గా అది మనకి బాగా అంటే అంటే అలవాటును మనం బాగా చేసుకుంటే దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం బాగుంటుంది. నేను దాన్ని ఆచరణలో కొన్ని మా మేనగోళ్ళ పెళ్లి వాళ్ళు కొన్ని అంటే కరెక్ట్గా చేసాం, కానీ 1 సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ ఆగిపోయింది అది. తర్వాత నుంచి ఈలోపు గురువు గారిని కూడా మనకి ఈ గ్రూపులు చేంజ్ అయిపోవడం వల్ల గురువు గారిని కాంటాక్ట్ చేయలేకపోయినాము. చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. కానీ అందరం అంటే నేను చేశాను, చాలా బాగా చేసుకున్నాం, చాలా బాగున్నాను. రియల్ ఎస్టేట్ చేస్తాను నేను. వ్యాపారం విషయం కానీ ప్రతిదీ కానీ ఎంతో అద్భుతంగా ఉంది. అసలు యాక్చువల్గా అంటే ఇలా కాకుండా ఇంకా గురువుగారికి పెద్ద ఫంక్షన్ చేసి అంటే గురువుగారిని మనం ఇప్పుడు గురువుగారు మన క్లాస్ పెట్టి క్లాస్ ఇస్తాను. అలా కాకుండా నేనే పెద్ద ఫంక్షన్ చేసి గురువుగారిని అక్కడ తీసుకొచ్చి మనందరికీ అంటే నా సక్సెస్ రేట్ చెప్పాలని అనుకున్నాను. అది రేపు నెక్స్ట్ క్లాస్ కన్నా అంటే గురువుగారు ఇచ్చిన ఇక్కడ క్లాస్ తర్వాత నెక్స్ట్ అది చేయాలని నేను ఆకాంక్షిస్తాను. అది గురువుగారు నాకు ఆశీస్సులు పడాలా. మా మిస్సెస్ మా పిల్లలు మేము పూర్తిగా మాకు పరమశివుడు ఆయనే, కర్త కర్మ క్రియ ఆయన. రోజుకి మేము మరి దేవుడితో పాటు ఆయన మేము గుండుల్లో పెట్టుకోను, అది ఆచరిస్తాను. ఇప్పుడే 24 లక్షలు వ్యాపారం చేసుకుని వచ్చాను సార్. నేను తెల్లవారా 10:30కి మా ఫ్యామిలీని ఇక్కడ దించేసి వైజాగ్లో వ్యాపారం అయింది సార్. వైజాగ్లో వ్యాపారం అయింది, 24 లక్షల వ్యాపారం అయ్యింది. వ్యాపారం అంటే కాదు, నాకు వచ్చిన డబ్బులు 24 లక్షలు. వ్యాపారం 24 లక్షలు కాదు, నాకు వచ్చిన డబ్బులు 24 లక్షలు. అది మా పిల్లలకు కూడా కారణం. అంటే గురువు గారిని ఆచరించారు, అందరికీ సక్సెస్ వస్తుంది. అందుకోసం మనం అందరం కోటీశ్వరులమే, అదృష్టవంతులం. ఎందుకంటే ఈయన చెప్పింది మనం ఆచరించి సరిపోద్ది. మనకు పెట్టుబడి లేదు, ఖర్చు లేదు. యాక్చువల్గా మనం గుడికి వెళ్ళాలంటే కొబ్బరికాయలు, పువ్వులు, పళ్ళు అన్నీ తీసుకుని వెళ్ళాలా. నేను శివభక్తుడిని, 30 సంవత్సరాల నుంచి గుడికి వెళ్తాను. కానీ మనం కొలిచే దైవం ఆయనలో చూసుకుంటే సరిపోద్ది. మనం కొలిచే దైవం ఆయనలో చూసుకుంటే ఆయనే దైవం, ఆయనే గురువు, రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే నేను అంటే మీకు చెప్పడం నాకు రాలేదు. ఆయన చెప్పింది మనం ఆచరిస్తే సరిపోద్ది. ఇంకేంటి చేయకండి. మనం ఏ గురువు దగ్గరకు దయచేసి వెళ్ళకండి. ఎందుకు వెళ్ళొద్దు అంటానంటే, ఇంత బాగా ఇంత బాగా మనకి వంట పెట్టిన వ్యక్తి ఎవరు దొరకరు. ఎందుకంటే నేను చాలామందిని స్టడీ చేశాను, ఎంతోమందిని స్టడీ చేశాను నేను. ఈయనలాగా మనకు అర్థమైనట్లు ఎవరు చెప్పలేరు కూడాను. నేను ఉదయం సాయంత్రం గురువుగారిని రోజుకి తలుచుకుంటాను, ఆయన పాదాలు నమస్కారం చేసుకుంటాను. అంటే మీరు ఎవరైనా ఆ రోజు పొరపాటున చేయకపోయినా, చేసే శక్తి లేకపోయినా మనసులో తలుచుకొని ఆయన పాదాల దర్శనం చేసుకుంటే చాలు, మీకు మంచి జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ నేను ఎమోషన్తో చెప్తాను. ఇదేదో అంటే చిల్లీగా మామూలుగా క్లాస్కి వచ్చాను చెప్పాలని కాదు. అయితే బాగా చెప్పాలనుకునే గురువు గారు పిలిచినా రాలేదంటే నెక్స్ట్ టైం బాగా చెప్తున్న ఉద్దేశం మీద. అందుకోసం మీరు అందరూ క్లాస్కి వచ్చారు, గురువు గారు చెప్పారు, అర్థమైనా అర్థమవకపోయినా ఎంతో కొంత ఆచరించండి. అది అలాగంటే అంటే రోజువారీ చేస్తుంటే అది ఆ సబ్జెక్ట్ అంతా ఒక రోజులో వచ్చేది. మీరు ఒక 3 months 4 months చేస్తే పిల్లలు మనం ఏబీసీలు అడిగితే ఏ నుంచి జెడ్ వరకు చెప్తారు. నేను మా పిల్లలు కూర్చుని పెడితే ఏ నుంచి జెడ్ వరకు గురువు గారి క్లాస్ చెప్తారు. అంటే మా పిల్లలకు నేను ట్రైనింగ్ ఇచ్చాను. మార్నింగ్ 3:45 నుంచి ఎండింగ్ గంట తర్వాత ఎండింగ్ ఏది ఉందో అదంతా మా పిల్లలు చెప్తారు. అంటే నేను ఎంత ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి చెప్తాను, వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తాను వస్తుంది. అంటే మనం బెడ్ మీద నుంచి చేసి ముగింపు కార్యక్రమం వరకు గంట పడుతుంది. ఆ గంట కూడా వాళ్ళు చెప్తారు. అది అంటే భగవంతుడి ఆశీస్సులు, గురువు గారి ఆశీస్సులు చేయడం వచ్చింది. మా పిల్లలు కూడా అసలు అలాగా అవుతారని అనుకోలేదు. మా పిల్లలు ఎప్పుడు కూడా కోట్ల గురించి మాట్లాడతాడు సార్. మా చిన్నాడు కోట్ల గురించి ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు కోట్ల గురించి మాట్లాడతాడు, లక్షల గురించి మాట్లాడతాడు. అంత ఇది మాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. అందుకోసం మన అందరం అదృష్టవంతులు, అందరం కోటీశ్వరులమే. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కోటీశ్వరుడే. నెక్స్ట్ క్లాస్కి అందరూ బాగుంటాం. నెక్స్ట్ క్లాస్ ఏదో క్లాస్ మనం అందరూ సక్సెస్ అవుతాము. అవ్వడం అంటూ లేదు. ఎందుకంటే నేను 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే నాకు
గురువు గారి క్లాస్కి వచ్చే నుంచి రిజల్ట్ వచ్చింది. 24 లక్షల ప్యాకేజ్ వచ్చింది ఈరోజే. ఒకే వ్యాపారంలో 24 లక్షలు రావడం అనేది మిరాకిల్ అది. నేను ఉదయం వచ్చి ఇక్కడ దించేసి కారులో వెళ్ళి వ్యాపారం ముగించేసుకుని వాళ్ళతో భోజనం చేసి ఇప్పుడే వచ్చాను. జస్ట్ 3:45 అంత అయింది. ఇప్పుడు 4:55 అయింది లోపలికి వచ్చాను నేను. అందుకోసం మనకి భగవంతుడు అంటే ఎక్కడో అసలు యాక్చువల్గా భగవంతుని చూడాలంటే కైలాస పర్వతాలకో లేకపోతే వారణాసో లేకపోతే కేదార్నాథ్ వెళ్ళాలా. మన దగ్గరకు వచ్చి మనకు దైవ దర్శనం చేయించి మనకి ఇదిగో ఈ దారి అంటే మీరు పరిగెట్టండి అని అన్నారు. అసలు మనం వీటి చెయ్యక్కర్లేదు. మనం నడుచుకోను శక్తి ఉన్న వాకింగ్ చేయండి. అంటే బాగా శక్తి ఉన్న రన్నింగ్ చేయండి. శక్తి ఉన్న వాకింగ్ చేయండి. అసలు నడిచే శక్తి లేదంటే కూర్చొని చేయండి. చేస్తే ఆయన మనం సాధిస్తాం. ఏటి లేదు. అంటే నేను రన్నింగ్ వాకింగ్ సిట్టింగ్ అంటే శక్తి ఉన్న బాగా అంటే ఎలా కావాలంటే అంటే ఆయన చెప్పింది అంత 100% చెయ్యకపోయినా 50% చేయకపోయినా 10% చేసిన విజయం వస్తుంది. రావడం అయితే పక్క, కానీ రోజుకి ఆచరించాల అంతే. మనం పూజలు పుస్తకాలలో దేవుడు ఏ దైవ దర్శనం చేసినా పర్లేదు, మీకు నచ్చిన దైవాన్ని కొలుచుకోండి, కానీ ఆ దైవం ఆయన ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే మనకి ఆయన అసలు యాక్చువల్గా మనం ఎవరు ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, అందరం చదువుకున్నాం, వ్యాపారాలు చేస్తాను. మనకు డబ్బు రావాలంటే ఎవరి దగ్గర ఉద్యోగం చేయాలా, లేదా ఇప్పుడు మన పిల్లల్ని చదివించి వాళ్ళు డాక్టర్లో ఎంబీబీఎస్ చేస్తే కానీ మనకు డబ్బు రాదు. మనం ఒకరోజు క్లాస్కి వచ్చి గురువు గారు ఆచరిస్తే మనకు డబ్బు వస్తుంది. ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుంది మనకి? అందుకోసం మనం అందరం గురువుగారు మీ ఆశీస్సుల వల్ల మేము అందరం వినియోగించుకుంటాం, అందరం కోటీశ్వరం అవుతాము. మీ ఆశీస్సులు మాకు పుష్కలంగా ఉన్నాయి. మీరు కూడా కొంచెం మన గ్రూప్లో నా రిక్వెస్ట్ ఏంటంటే మంత్లీ వన్ టైం మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఒక మెసేజ్, ఒకే ఒక మెసేజ్. అందరూ కోటీసులు గుడ్ మార్నింగ్ గురువు మా గ్రూప్లో, మా అందరి గ్రూప్లో విశాఖ రిచ్ పీపుల్స్ గ్రూప్లో ఒక్క మెసేజ్ మంత్లీ వన్ టైం అంటే మీరు ఇస్తారు గురుగారు. మీరు చెప్పరు అంటే మా గ్రూప్లో వస్తే ఆ వైబ్రేషన్స్ వస్తాయి. కొంచెం వైబ్రేషన్ లేదులేండి, మీరు చేయబెట్టి మేము బాగున్నాము, కానీ కొంచెం ఆ బూస్టింగ్ వస్తుంది. చేస్తారు, గ్రూప్ చేస్తారు. ఉంటే ఉంది, అప్పుడంటే ఉండేది. థ్యాంక్ యూ గురువు గారు. అందరు కోటీశ్వరులందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. అందరూ థ్యాంక్ యూ. వచ్చిన కోటీశ్వరులకి, ధనవంతులకి అందరికీ నా కృతజ్ఞతలు. నా విశ్వమణి బాబు గారికి, నా దేవుడికి కృతజ్ఞతలు. ఎందుకంటే విశ్వమణి గారు దేవుడు అన్నానంటే నిజంగా నా దేవుడేనండి. నేను చిన్నప్పటి నుంచి నేను క్రిస్టియన్, పక్కా క్రిస్టియన్ అనమాట. ఉదయాన్నే 4 గంటలు లేచి బుర్ర కొట్టుకొని ప్రార్థించేవాడిని, కానీ ప్రార్థనలో ఏది లేదండి. ఎందుకంటే మొన్న రీసెంట్గా నా మ్యారేజ్ అయింది. 3 సంవత్సరాలు పిల్ల, నాకు భార్యను కూడా కోల్పోయాను. ఇది 2వ క్లాస్ అండి. డిసెంబర్లో వచ్చాను క్లాస్కి. మళ్ళీ మొన్న 3 నెలలు జరిగింది, రాలేకపోయాను. కొంచెం రాజకీయంలో తిరిగి దానివల్ల రాలేకపోయాను. ఇది 2వ క్లాస్కి వచ్చానండి. అయితే అప్పటి నుంచి నేను గురువుగారి క్లాస్కి రాకముందు కూడా చేసేవాడిని, కానీ అంతగా తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, మెయిన్ మ్యాటర్ సబ్జెక్ట్ తెలియదు. అయితే అప్పుడు వచ్చాను డిసెంబర్ 24వ తారీఖుని. రేపు క్రిస్మస్ అనగా ఇవాళ వచ్చేసాను. ఇంకా నాకు దేవుడు వద్దు, దెయ్యమో దేమి వద్దు, నాకు డబ్బు సంపద కావాలి, నాకు ఎలాగైనా కావాలి. ఎందుకంటే 15 లక్షలు అప్పు అయిపోయాను నా భార్య కోసం. అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇప్పుడు ఎందుకంటే చెప్తున్నాను, కొంచెం కొత్త వాళ్ళు ఉన్నారండి, అందరూ కొత్త మొక్కలే, 1 2 ఉన్నాయి పాత మొక్కలు, అంతే, ఇంకేం లేవు. ఎందుకంటే తెలియాలి, గురువుగారి సత్తా కూడా మీకు తెలియాలి. గురువుగారి కన్నా నా దేవుడు అంటే నేను ఇష్టపడతాను. నేను దేవుడు అనుకునే ఉంటున్నాను. ఉదయం లెగిసిన వెంటనే నా వాల్పేపర్లో, నా సెల్లో కూడా వాల్పేపర్ ఆ గురువుగారి ముఖం నేను చూస్తానండి. నా దేవుడి ముఖం చూసి నేను కార్యక్రమాలు అన్నీ స్టార్ట్ చేస్తాను. నేనైతే నాది కిరాణా షాప్ అండి. నేను కిరాణా వ్యాపారం చేసుకుంటాను. ఉదయాన్ని 5 o'clock షాప్ ఓపెన్ చేసి రాత్రి 11 o'clock కడతాను. అలాంటిది ఇప్పుడు ఎర్లీగా కట్టేస్తున్నాను, ఎర్లీగా కూడా ఓపెన్ చేస్తాను. ఎందుకంటే నా కూతురు వాళ్ళు అవ్వదు, నేనే అంతా చేసుకోవాలి. ఎందుకంటే ఇటు అమ్మమ్మ వాళ్ళకి ఖాతరు చేయరు, ఇటు నాన్నమ్మ వాళ్ళు కూడా ఖాతరు చేయరండి. ఎందుకంటే ఇష్టమైన పెళ్లి చేసుకున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకున్నానండి. లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నాను, వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళకి ఇష్టం లేదు. అది చనిపోయింది కదని వాళ్ళు వదిలేశారు. ఫస్ట్ వాళ్ళు వదిలేశారు అమ్మమ్మ వాళ్ళు. తర్వాత నాన్నమ్మ వాళ్ళు కూడా, మా నాన్న వాళ్ళు కూడా సరిగ్గా చూడరు మమ్మల్ని. నేనే పాపం చూసుకుంటున్నాను. అంటే నేను మంచిగా ఎవరి కోసం చెడుగా చెప్పట్లేదండి, నా మంచి చెప్తున్నాను. ఎందుకంటే అది నా భార్య చనిపోయిన తర్వాత, గురువుగారి క్లాస్కి వచ్చేసిన తర్వాత మొత్తం అన్నీ విడిచిపెట్టేశాను. నాకు సెల్తో పని లేదండి. నాకు గురువుగారి క్లాస్ అయ్యిందంటే వెంటనే యూట్యూబ్లో వస్తుంది, వెంటనే చూస్తాను, వెంటనే చూసేస్తాను. అది అసలు ఎవరు ఏంటి అనేది చూసుకొని మళ్ళీ దానికి ఇంకా నాకు ఏమైనా కావాలా, ఇంకా ఏమైనా వెతుక్కోవాలా అనేది మాత్రం వెతుక్కుంటానండి.
చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు మాత్రం ఇంటికి వెళ్ళి ఈ సబ్జెక్టు సార్ గురువు నా దేవుడు అన్నట్టు, నిజంగా నా దేవుడు అన్నట్టు మీరు ఒక వారం రోజులు, వారం కాకపోతే 15 రోజులైనా బాగా చదవండి. చదివి సబ్జెక్ట్ని బాగా బుర్రకి ఎక్కించుకోండి. ఆటోమేటిక్గా మీ మైండ్లో నలిగిపోవాలండి. ఉదయాన్నే 3 గంటలు వేసి నెక్స్ట్ ఒక విషయం చెప్తాను. నేను బాగా చేసింది డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద. ఇది ఉదయాన్నే 5 గంటలు లేచి రాత్రి 11 గంటల వరకు నేను ఎన్నిసార్లు అంటానో నాకే తెలియదండి. డబ్బు సంపద, డబ్బు సంపద చేస్తూనే ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ ఉదయం లెగిసిన కానీ రాత్రి పడుకున్నంత వరకు అన్నిటికీ కృతజ్ఞతలు చెప్తాను. వాష్రూమ్కి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళినా, పనికి బయట సామాన్లకు వెళ్ళినా, వచ్చినా, తిండి పాపకి తినిపించినా, నాకు తిండి తిన్నా, బట్టలు వేసుకున్నా, ఆఖరికి అండర్వేర్ వేసుకున్నా చెప్తానండి కృతజ్ఞతలు. ఎందుకంటే నాకు విషయం ఇచ్చింది, నాకు ప్రతీదీ విషయం ఇస్తుంది. ఈ రోజుకి నేను ఎలా ఉన్నానంటే నా దేవుడి దైవాలనండి. నిజంగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. గురువుగారు కూడా మొన్న శుక్రవారం కాల్ చేశాను. గురువుగారు నా కూతుర్ని ఈ వచ్చే నెల స్కూల్లో జాయిన్ చేయాలంటే అక్షరాభ్యాసం చేయాలంటే, అక్షరాభ్యాసం అంటే ఏంటమ్మా అని అడిగారు. అదేంటి నా దేవుడికి అక్షరాభ్యాసం తెలియదా అంటే, నాన్న నాకు తెలియదని కాదు, నీకు ఏం తెలుసా తెలియదా అనేసి నేను అడిగాను నాన్న అన్నారు. అక్షరాభ్యాసం కోసం చేశాను నేను. ఎందుకంటే నేను ఎలాగా 35 సంవత్సరాలు నాకండి, 35 సంవత్సరాలు ఇప్పటికీ నేను ఏదీ సాధించలే. కానీ గురువుగారు క్లాస్కి వచ్చిన తర్వాత ఆ 15 లక్షల్లోనే 8 లక్షలు తీర్చేశానండి. మొన్న డిసెంబర్ నుంచి 6 నెలల వరకే. నెక్స్ట్ ఇప్పుడు నెలకి, ఇప్పుడు 3వ నెల నుంచి ఎలక్షన్స్ అయిపోయాయి కదండి, అప్పటి నుంచి నేను నెలకి 50,000 చీటీ కడుతున్నానండి. ఎలా కడుతున్నానో నాకే తెలియదు, కడుతున్నాను. 10వ తారీఖున ఒక చీటీ, 15వ తారీఖున ఒక చీటీ, 20వ తారీఖున ఒక చీటీ. ఆ టైంకి ఎలా వస్తున్నాయి వచ్చేస్తున్నాయి వెంటనే. క్యాష్ అయితే క్యాష్, ఫోన్పే అయితే ఫోన్పే చేస్తున్నాను. కానీ ఎలా వస్తుందో తెలియదు. నాకు విశ్వమానుభావనే ఫస్ట్ తలంచుకుంటాను. నా గురువుగారైనా, నా తండ్రి అయినా, నా దేవుడైనా విశ్వమాను గారు నాకు ఈరోజు ఇంత డబ్బు కావాలంటున్నాను. వెంటనే ఆ టైంకి వస్తుంది. వెంటనే వాళ్ళు అన్న వేసేసావని అంటున్నారు, అన్న వచ్చేసిందని అంటున్నారు, అన్న క్యాష్ తెచ్చిస్తామని అంటున్నారు. అసలు నేను దానికోసం కూడా మాట్లాడుకోదు, కానీ వచ్చేసింది ఇచ్చేసాను అంటున్నారు. అది ఎలా ఇస్తున్నాను ఏంటి అనేది నాకు నిజంగా తెలియట్లేదండి. ఈరోజు మాత్రం మొట్టమొదటిసారిగా నా కూతురిని అక్షరాభ్యాసం చేసుకొని నాకు పట్టిన అదృష్టాన్ని ఇంకా కోటీశ్వరం, నా కూతురిని ఇప్పటి నుంచే కోటీశ్వరాలు చేయాలని నా కోరిక, నా అభిలాష. క్లాస్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను నా కూతురితో వచ్చాను. ఇంకొక తరంలో నేను కారులో రావాలనుకుంటున్నానండి గురువుగారి క్లాస్కి. ఇక్కడే కాదు, ఏ క్లాస్కి వెళ్ళినా నా గురువుగారి క్లాస్కి నా కూతురిని తీసుకొని నేను కారులో వెళ్ళాలి. నాకు ఒక డ్రైవర్ ఉండాలి, నా ఇంట్లో 6 పనులు ఉండాలి. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నానండి. అంబానీ కాదండి, మన ఇంట్లో కూడా పనులు ఉండాలి, వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, నేను కోటీశ్వరుని అవ్వాలి. ఇదే నా కోరిక అండి. అతి త్వరలో అయ్యి నేను మళ్ళీ వచ్చి మీకు మళ్ళీ నేను నా వివరణ తెలుసుకుంటాను. ఇక్కడ వచ్చిన వీళ్ళందరికీ కృతజ్ఞతలు. చాలా క్లాస్ చాలా చాలా బాగుంటుందండి. ఈరోజు అయితే నేను ఏమీ రాసుకోలే, ఎందుకంటే నా మైండ్లో అన్నీ ఉన్నాయి. ప్రతిరోజు షాప్ ఓపెన్ చేస్తే షాప్లో సామాన్లు ఇస్తాను, ఆ బుక్ ఓపెన్ చేసుకుని చదువుకుంటాను. అదే రెఫర్ చేసుకుంటాను. ఇదే నాకు కావాలి, ఇదే నాకు కావాలి, ఇదే నాకు కావాలి, డబ్బు సంపద నాకు కావాలి, ఇంకా కావాలి. లక్షల్లో నా గురువు గారికి, నా తండ్రి అయినా, నా దేవుడైనా డబ్బు గురువు గారికి నేను ఇవ్వాలండి. ఇంతే నేను కోరుకునేది. థ్యాంక్స్ అండి అందరికీ. ఇక్కడికి ఇచ్చేసిన కోటేశ్వరులకి, అదృష్టవంతులకి నా హృదయపూర్వక నమస్కారాలండి. మన గురువు గారు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఇక్కడ అంటే సారు నేను యూట్యూబ్లో చూశాను, సారు ఇది క్లాస్ ఆలకించానంటే ఆ రోజు చాలా బాధగా ఉందన్నమాట. నాకు అసలు ఏంటన్నది నాకు తెలియట్లేదు. అసలు ఎందుకో సెల్ చూస్తుంటే యూట్యూబ్లో సార్ కనిపించి మేము డబ్బుల గురించి చెప్పారంట, అప్పులు ఉన్నాయి భయపడకండి అని గట్టా చెప్తున్నారు. అది ఆలకించి ఇదేంటి ఇలా అంటున్నారు సార్ అని ఆలకించాను. తర్వాత చూసి అలా ఆలకించిన తర్వాత బాగుంది అనుకున్నాను. కానీ సంవత్సరం వరకు సార్ని అయితే నేను కలలేదు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడిన సార్ అన్నారు, రామ్మ నీకేమీ నువ్వు చేసుకో అని చెప్పారు. అలాగే బాగానే చెప్తున్నారు సార్, ధైర్యం చెప్పారు. నాకైతే ఇంట్లో ఎవరు కూడా చెప్పరు, అలా చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. మొన్న డిసెంబర్ నెలలో నేను వచ్చాను అనమాట క్లాస్కి. అప్పుడు ఇంకా చాలా నచ్చింది. మొన్న 3వ నెలలో మళ్ళీ పెట్టారు, కానీ నేను రాలేకపోయాను. ఇప్పుడు వచ్చాను. కానీ ఈ క్లాస్ చాలా బాగా నచ్చుతుందండి నాకు. అసలు ఎంత బాగా నచ్చుతుందంటే ఇంట్లో మనకి ఎవరు కూడా సపోర్ట్ చేయరు అసలు, మన ఇద్దరం బాధలో ఉంటే. కానీ ఇక్కడ మాత్రం ఎంత అంటే ఎనర్జీ వస్తుంది బాగా. అంటే నేను ఎంతో డబ్బు ఉన్నది నాకు, అంటే మనకి తినడానికి ఉండడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ ఇంకేదో సాధించాలని ఒక ఆలోచన ఉంటుంది కదా.
అలాగే నాకు అయితే ఏదో నేను ఏదైనా చేయాలనుకుంటాను, కానీ నిజంగా నేనైతే చదువుకోలేదు, కానీ ఏదో చేయాలని అనుకుంటాను ఇప్పుడుని. అలాగనే హెర్బల్ లైఫ్లో జాయిన్ అయ్యాను. అలా అయితే బాగా మీటింగ్లో పెట్టి చదువు అక్కర్లేదు అంటారు, కానీ అందులో బాగా చదువు ఉండాలి అసలు. అలా అనిపించింది, అది పక్కకు తోస్తాను. ఇంకా దానిలో డబ్బులు కూడా పెట్టి వదిలేస్తాను. తర్వాత అది మానేసాను ఇంకోరుకొని. ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఇంట్లో ఉన్నాను. ఏదైనా చేయాలంటే అప్రమేషన్లో చేసుకుంటుంటాను. నాకు ఏదో అవసరానికి నాకు అలా ఏదో డబ్బు విధంగా వస్తూనే ఉంటుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను, సంతోషంగా. ఈ రోజైతే మధ్యాహ్నం భోజనాలు గట్రా అన్నీ బాగున్నాయి. ఇక్కడ హాల్కి అన్నింటికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా బాగుందండి క్లాస్ అయితే మాత్రం. చాలా ఇంకా నాకు ఇంకెప్పుడు మళ్ళీ రావాలి అనిపిస్తుంది అన్నమాట క్లాస్. చక్కటి కోటేశ్వర్లకి అందరికీ కృతజ్ఞతలు, గురువు గారికి కృతజ్ఞతలు. నేను ఫస్ట్ టైము అంటే ఇంతకుముందు సంవత్సరం క్రితమే చూశాను, ఏదో అనుకుని సైడ్కి చేసాను. సెల్ వచ్చినా సరే అది బాబు దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట. మళ్ళీ ఒక వారం రోజుల క్రితం ఎందుకు నాకు ఆ వీడియోలు మళ్ళీ రిపీట్గా వస్తుంటే నాకు అర్థం అవ్వట్లేదు, ఏంటి ఎలాగ వస్తున్నాయి అనేసి నాలో నేనే ఏదో ఆలోచిస్తుంటూ. తర్వాత మంగళవారం రోజు ఏమైందంటే 786 నెంబర్ వచ్చింది. ఇదేదో యూనివర్సిటీ అవుతుంది, ఇలా చూద్దామని చూస్తుంటే సార్ గారికి శుక్రవారం లక్ష్మణ గురువు సార్ ఫోన్ చేస్తే సార్ గారు అన్నారు ఇక్కడ మీటింగ్ ఉంది రామ్మా అని. అలా నాకు అర్థం అవ్వలేదు. నిన్నటి వరకు అయితే నా దగ్గర రూపాయి కూడా లేదు. ఏం చేయాలా అని అనుకుంటే నిన్న 12 గంటలకి అనుకోకుండా నా డబ్బులు రగలు ముద్దు పెట్టుకొని కృతజ్ఞతలు చెప్పాను. ఆ గురువు గారి క్లాస్కి నేను వెళ్ళగలను అని. మార్నింగ్ ఉదయాన్నే వింటర్ వర్క్ చేస్తాను, ఎందుకంటే నేను చదువుకోలేదు, కానీ నాకు కొంచెం మైండ్ సెట్ ఉంది, ఎందుకంటే ఏదైనా సాధించగలను. ఈ నాన్నగారు 10 years అయిపోయి చనిపోయి, కానీ ఇప్పుడు వరకు పిల్లలు అలా లాక్కొచ్చేసారు. ఇంకా నేను గొప్ప ధనవంతురాలి, వాళ్ళకి ఉద్యోగాలు అవి వచ్చి ఇంకా నేను కోటేశ్వరాలు అవ్వాలని గురువుగారి క్లాస్కి వచ్చాను. అందుకు గురువుగారికి కృతజ్ఞతలు, భోజనానికి కృతజ్ఞతలు, కుర్చీలకి క్లాస్ సూపర్ సార్. నాకైతే చాలా ఎనర్జీ ఇచ్చింది, ఎందుకంటే నేను 11:30కే టిఫిన్ అయిపోగానే పడుకుని పోతాను, కొంచెం రెస్ట్ తీసుకుంటాను. ఈవేళ అయితే నాకు ఒక్క గంట మీద ఇది కూడా రాలేదు, చాలా యాక్టివ్గా ఉన్నాను. చాలా బాగుంది సార్. అయితే ఈ అడ్రస్ కూడా నాకు తేలదు. మా అబ్బాయి అన్నాడు నేను వస్తాను, నువ్వు వెళ్ళగలుగుతావు బస్ మీద, నువ్వు ఎప్పుడు వెళ్ళవు కదా ఒక్కదానివి, నేను వెళ్ళి దింపుతానని ఈ పిల్లడికి అప్పచెప్పేసి ఈ బాబుకి ఒకసారి వచ్చి చూసుకున్నాడు. ఇంత హోటల్కి నువ్వు ఏం పని ఉంది రావడానికి అని. అబ్బాయికి చిన్నోడికి ప్రాణం ఎక్కువ, పెద్దోళ్ళు ఇద్దరు అంత ఇదిగా నాతో ఇదిగా ఉండరు. చిన్న బాబు చాలా ఇష్టం. ఆడి పక్కనే ఎక్కడ ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ, నన్ను ఇక్కడ దించేసాడు మార్నింగ్ మాట. నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను ధనవంతురాలి కోటేశ్వరాలు అవుతాననేసి. మీరు కూడా అందరూ ఇక్కడ విచ్చేసినటువంటి ధనవంతులకు కోటేశ్వరులకు నా యొక్క నమస్కారములు. అలాగే మా డబ్బు గురువు గారు విశ్వమణి బాబు గారికి నా యొక్క పాదవి వందనములు. నేను ఫిబ్రవరి హైదరాబాద్ క్లాస్కి వెళ్ళాను, ఇది 2వసారి. నాకు చాలా అద్భుతాలు జరిగాయి. గురువుగారి క్లాస్కి అటెండ్ అయినప్పటి నుంచి చాలా సంతోషంగా ఆనందంగా హాయిగా ఉన్నాము. ఫస్ట్ అక్కడికి గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నుంచి మా బాబులకి జ్వరం వస్తే జ్వరం తగ్గిపోయిందని చెప్పేవాడిని, అలాగే తగ్గిపోయేది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చాలా మిరాకిల్స్ జరిగాయి. రీసెంట్గా పోయిన నెలలోనే ఒక 2 లక్షల అవసరం వచ్చింది. నేను ఇంచుమించుగా ఒక 5గురు దగ్గర వరకు అడిగాను, ఎవరు ఇస్తాను అనేవారు తప్ప కొంచెం అవసరం వచ్చిన టైంకి ఇవ్వలేదు. ఇవ్వబోయేసరికి నేను గట్టిగా తలుచుకున్నాను. మొన్న తిరుపతి ఫీడ్బ్యాక్, ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఆ నాగపాము వచ్చిన ఫీడ్బ్యాక్ చూసున్నాను, అలాగే చెప్పాను, గట్టిగా చెప్పాను. విశ్వమణి బాబు గారు నా గురువు గారికి నిజంగా ఆ శక్తి ఉంటే నేను ఈరోజు ఖచ్చితంగా ఒక 1,00,000 రూపాయలు పట్టుకొని వెళ్తానని విజయనగరం వెళ్తూ చెప్పాను, గట్టిగా చెప్పాను. గురుగారు చాలాసార్లు చెప్పాను, ఇంచుమించు ఒక 9 సార్లు. మీ అదృష్ట సంఖ్య 9, నాది కూడా 9. నేను 9 సార్లు వరకు చెప్పి ఉంటాను చాలా గట్టిగా. అలాగ ముందుకు వెళ్తుంటే ఎక్కడ చూసినా 88లే, 888లు, 888లే కనిపిస్తున్నాయి. అప్పుడు అర్థమైంది నాకు, ఖచ్చితంగా నేను ఈరోజు మా గురువుగారికి శక్తి ఉంది, నాకు కూడా ఆశీర్వాదం ఉంది, ఖచ్చితంగా నేను ఒక 1,00,000 రూపాయలు పట్టుకెళ్తానని ముందుకు వెళ్తున్నాను గురుగారు. అలా వెళ్తుంటే నా మైండ్ సెట్ ఏదో చెప్తుంది, బ్యాంక్ వెళ్ళురా నాయన, బ్యాంక్ వెళ్ళని. అలాగంటే బ్యాంక్కి వెళ్ళిపోయాను. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ గారు కలిసిన గురుగారు. ఫీల్డ్ ఆఫీసర్ అన్నారు, నీకు 1,50,000 వరకు వస్తాయి అన్నారు. సరే
అవును గురుగారు. 1,50,000 వరకు వస్తాయన్నారు. నేను ముందే అనుకున్నాను, నేను ఎలాగైనా 2 లక్షలు పట్టుకెళ్తాను, బ్యాంక్ వెళ్తున్నాను కాబట్టి 2 లక్షలు వస్తాయి నాకు అని అనుకుని వెళ్తే 1,50,000 వస్తాయి అన్నారు ఆయన ఫీల్డ్ ఆఫీసరు. అయితే నేను వెళ్ళిపోతానండి అన్నాను. వెళ్ళిపోతానంటే సరే నేను మేనేజర్ గారికి వెళ్ళి తెలుసుకొని వస్తాను అన్నారు. అక్కడ నుంచి వచ్చి 3 లక్షలు వస్తాయి సార్ మీకు అన్నారు. 3 లక్షలు వస్తాయన్నారు. సరే సరే ఇవ్వండి అన్నాను. అలాగా సరే నేను ఏ డాక్యుమెంట్ తీసుకురాలేదు, మరి ఎప్పుడు రావాలన్నాను. మీరు ఏ డాక్యుమెంట్ అక్కర్లేదండి, మీరు కూర్చోండి, మీకు 5 నిమిషాల్లో మీకు లోన్ ఇప్పిస్తానన్నా. 5 నిమిషాల్లో ఇప్పిస్తానన్నారు. అలాగ బయటికి వెళ్ళి నా శాలరీ స్లిప్పులు పట్టుకొస్తే 15 నిమిషాల్లోనే నాకు ఇచ్చేసారు. అవి పట్టుకుని చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాను. చాలా హ్యాపీగా ఉంది గురుగారు. మీ క్లాస్ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, చాలామందికి ఉపయోగపడుతుంది. మీరు చాలా వీడియోల్లో చెప్తుంటారు ప్రతి మనిషి ఒక మొక్క అయినా నాటండి అని. అందుకే మీకు ఆదర్శంగా తీసుకొని ఒక మొక్క కాదు, నేను 108 మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాను. ప్రతి సంవత్సరం 108 మొక్కలు నాటాలని అనుకుంటున్నాను. మీ అదృష్ట సంఖ్య 9, అలాగే నాది కూడా 9 గురుగారు. 108 కలిపితే 9 వస్తుంది. అందుకే 108 మొక్కలు ప్రతి సంవత్సరము నాటాలని నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ. అదృష్టవంతులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా గురువు గారికి కృతజ్ఞతలు. మాది చీరాల బుర్లవారిపాలెం. నేను సార్ గారి దగ్గరికి రావాలనుకున్న రోజే ఆ రోజు 1,50,000 అందింది నా చేతికి. ఇక రెండో రోజు క్లాసుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. పొద్దునే వెళ్ళిపోయిన 10ంటికి ఫోన్ చేశారు, అగ్రిమెంట్ రాసుకోవాలి రా అని. ఆ రోజు అదే రోజు 10వ తారీఖు, 9వ తారీఖు వచ్చాను. 10వ తారీఖు 6 లక్షలు చెక్ ఇచ్చారు. 6 లక్షలు చెక్ ఇచ్చారు. మళ్ళీ తక్కువ డబ్బులు సంవత్సరానికి ఇస్తానన్నారు. సంవత్సరానికి అగ్రిమెంట్ రాసి తక్కువ డబ్బులు సంవత్సరానికి ఇస్తానన్నారు. 36 లక్షలకి అమ్మేశా స్థలాన్ని. సంవత్సరానికి ఇస్తానన్నారు. సంవత్సరానికి ఇస్తానన్న దాన్ని సార్ గారి దగ్గరికి, సార్ మళ్ళీ నేను బ్యాంకులోకి వెళ్ళి కూర్చుని సార్కి ఫోన్ చేశా. సార్ నేను క్లాస్కి వస్తాను సార్, మళ్ళీ ఎక్కడ నన్ను అడిగితే వైజాగ్ పలానా తారీఖు అని చెప్పానంటే అయిపోయిన ఒక అరగంటకే వాళ్ళు ఫోన్ చేశారు, బాబు అగ్రిమెంట్ ఎందుకు, మొత్తం డబ్బులు మొత్తం కడతాం, రేస్ చేయించుకుని రామని. అందుకు మళ్ళీ వెంటనే గురుగారి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుందామని మళ్ళీ గురుగారి దగ్గరికి వచ్చా. క్లాస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, బాగుంది, నాకు హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. అందరికి వచ్చిన వాళ్ళందరూ కూడా కోటేశ్వర్లు అవ్వాలని నా కోరిక. కోటేశ్వర్లు అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా అసలు డబ్బు గురించి ఇలాంటి సబ్జెక్ట్ ఉందని నాకు ఇప్పటివరకు తెలీదు. అది నాకు సెల్లోని కరెక్ట్గా సంవత్సరం అయింది. అప్పటి నుంచి నేను చూస్తున్నాను ఈ వీడియోలన్నీ. అయితే నేను మెయిన్ ఈ సబ్జెక్ట్లో రావడం కారణం ఏంటంటే, నాకు ఆరోగ్యం బాగోక నా జీవితాన్ని కోల్పోయాను. నాది యాక్చువల్గా బీఈడి. నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా టీసీ జాబ్ సంపాదించారు, నేను ఒకనే సంపాదించలేకపోయాను. నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని. నేను కష్టపడి చదువుకునే బీఈడి చేసిన ఇవన్నీ కూడా మా నాన్నగారు కూడా ఏం లేపడం వల్ల నేను యాక్చువల్గా అప్పటి వరకు నేను చాలా అనాథని అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు నేనున్నాను, నాకు అదేవిధంగా నాకు గురువుగారు ఉన్నారు, నాకు తోడు ఇష్టం ఉంది. నేను అనాథని కాదు, నాకు 3 ఉన్నారు. నేను, గురువుగారు, ఇష్టం ఉంటే చాలు, ఏమన్నా అంటే నేను ఇక్కడికి వచ్చి నేను సాధించింది ఏంటంటే, ఇప్పుడు ఏసీలో ఉన్నాను, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండగలిగాను. ఇదివరకు నేను ఉండలేకపోయేవాడిని, అలా కూర్చుంటే సాయంత్రం దాకా తుమ్ముతూ కూర్చోవడం. నా ఆరోగ్యం అలాగుండేది. ఆ సంవత్సరం ముందు నేను అప్రిమేషన్ చేస్తే 369 అప్రిమేషన్ చేశానండి. ఒకటే రాశాను. నేను ఈరోజు చాలా సంతోషంగా, చాలా ఆరోగ్యంగా, ఆరోగ్యంతో ఉన్నానండి. అప్రిమేషన్ రాశాను. ఆ అప్రిమేషన్ రాసిన తర్వాత నాకున్న రోగం తగ్గిపోయింది పూర్తిగా. ఆరోగ్యం కోసం వచ్చిన ఆరోగ్యం తగ్గిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఇంకో అప్రిమేషన్ రాశాను. నేను, నా భార్య, నా పిల్లలు, నాతో పాటు అందరూ ఆరోగ్యంగా డబ్బు సంపదతో ఉండాలని అప్రిమేషన్ రాశాను. కానీ ఏమైందంటే ఇలాగ బటర్ఫ్లైస్ అన్నీ కూడా వచ్చాయి. నేను ఉన్న ప్లేస్లో, అంటే డబ్బు వచ్చే ముందు బటర్ఫ్లైస్ వస్తాయని గురువుగారు చెప్పారు. ఆ బటర్ఫ్లైస్ అన్నీ రావడం జరిగింది.
అదేవిధంగా 786 నోట్స్ కూడా నాకు 9 నోట్లు వచ్చాయి. కాకపోతే ఏంటంటే నాకు బ్యాంకులో అప్పు ఉండడం వల్ల బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చారు. అది మా ఆవిడకి కూడా తెలియదు నేను అప్పు చేసినట్లుగా. అన్నీ నేను కట్టేసుకునేవాడిని. అప్రమేషన్ చేయడం వల్ల ఈ అప్పు తీసేలాగా అంటే టైంకి వెళ్ళిపోండి కాదనమాట, డ్యూటీకి వెళ్ళకుండా చేసేవాడిని. ఇలా వచ్చేస్తే నేను మొత్తం ఆఫ్ చేస్తాను, 1 ఇయర్ ఆఫ్ చేస్తాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చాను, విజయవాడ వెళ్ళాను. విజయవాడగా కూడా క్లాస్కి వెళ్ళాను. క్లాస్కి వెళ్ళిన తర్వాత నాకు అప్రమేషన్ చేసినప్పుడు 786 నోట్స్ వచ్చాయి. క్లాస్కి వెళ్ళిన తర్వాత నాకు అప్రమేషన్ చేసినప్పుడు 786 నోట్స్ వచ్చాయి. మారేసిన తర్వాత ఒక్కసారి కూడా నాకు 786 నోట్ రాలేదండి. అంటే అప్రమేషన్ మారేసిన తర్వాత ఒక్క నోట్ అంటే నేను చూసి అప్రమేషన్ చేసాను, వస్తుందో రాదని, రాలేదు. తర్వాత మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత 3 నోట్లు వచ్చాయండి, 500. అంటే ఇప్పుడు నాకు ఒకటి జరిగింది. ఏటి జరిగింది? ఆరోగ్యం బాగున్నాను. ఇప్పుడు నేను ఏమైనా చేయగలను. ఆరోగ్యం బాగుంటేనే ఏమైనా చేయగలరు ఎవరైనా. అంటే మనకు కావాల్సింది ఏంటంటే, మెయిన్ కావాల్సింది ఏంటంటే, అందుకే అంటారు మన ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయగలం, ఆరోగ్యం బాగాలేదు ఏం చేయలేము. కాబట్టి ఫస్ట్ నేను రావాల్సింది జరిగింది ఏంటంటే, నాకు ఇష్టం కూడా నాకు ఇవ్వడానికి అన్నీ సిద్ధంగానే ఉంది. నేను అందుకోవడానికి సిద్ధంగా ఉండాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి నేను సంపూర్ణంగా ఉన్నాను. ఇప్పుడు ఏదైనా చేయగలను. ఇప్పుడు నేను చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక డ్యూటీ నుంచి మళ్ళీ వేరే డ్యూటీకి వచ్చాను. ఇప్పుడు అంటే నేను ఈరోజు నాకు నిజంగా బర్త్డే, అందరూ క్లాప్స్ కొట్టండి. ఈరోజు నుంచి ఓకే థ్యాంక్. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, చాలా జీవితాన్ని కోల్పోయాను. బతకాలి కాబట్టి బతుకుతున్నాను. గతంలో చెప్పేది బతకాలి కాబట్టి ఇప్పుడు బతికాను. అంటే నేను ఎప్పుడో సూసైడ్ చేసుకోవాల్సిన వాడిని. నేను కుటుంబానికి దూరంగానే ఉంటున్నాను. నా ఫ్యామిలీ అందరూ నాకు చూస్తారు, చూడలేదని కాదుగా, అందరూ చూసేవాళ్ళే. కాకపోతే నేను ఎవరి మీద ఆధారపడకుండా బతకాలని నేను బతుకుతున్నాను, ఎవరి మీద ఆధారపడకూడదని. అదేవిధంగా వచ్చాను ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి ఏంటంటే, నేను అప్రమేషన్ రాసి నేను ఈ ₹1,00,00,000 సంపాదిస్తాను ఖచ్చితంగా. కారులో వస్తాను. అదేవిధంగా ఇది అయిపోయిన ₹1,00,00,000 అయిపోయిన తర్వాత కూడా ఇంకో లక్ష్యం కూడా ఉంది. అది గురుగారితో చెప్పి నేను అంతా కూడా నెరవేర్చుకుంటాను అనే నమ్మకం నాకుంది. కాకపోతే ఏంటంటే, గురుగారి దయ వల్ల ఇప్పుడు నాకున్న రాగమే మా అబ్బాయికి వచ్చిందండి. మెయిన్ దానివల్ల నేను అంటే విజయవాడ రావడం కారణం, మళ్ళీ ఇది రావడం కూడా కారణం అదే సార్. మీరు ఒకసారి చెప్పండి సార్, మా అబ్బాయికి తగ్గిపోయిందని చెప్తే తగ్గిపోతుంది, అన్నీ పోతాయి సార్. అది సో ఏంటంటే ఇప్పుడు ఏదో మీరు డబ్బు కోసం వస్తున్నారు, డబ్బు కోసమే కాదండి, ఆరోగ్యం కూడా తగ్గుతుందండి. కానీ గట్టిగా చెయ్యాలండి, ఏదన్నా అవుతుందండి. ఏది అనుకుంటే అది అనుకుంటుంది. నేను థ్యాంక్స్ చెప్తాను ఇంటి దగ్గర, ఉదయం బెల్ట్ వేసుకున్న థ్యాంక్స్ చెప్తాను. నా బెల్ట్కి థ్యాంక్స్ చెప్పాను అంటుంది మా పాప. అన్నింటికి థ్యాంక్స్ చెప్తామంటే బెల్ట్కి థ్యాంక్స్ చెప్తాను, అన్నీ చెప్తానమ్మా, బయటకి చెప్తాను మా నాన్న అన్నింటికి థ్యాంక్స్ నువ్వు చెప్పమ్మా, వాళ్ళ చేత క్లాప్స్ కొట్టించడం ఇలా చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే, ఇప్పుడు నాకున్న ముందు లక్ష్యం ఏంటంటే, గ్యారెంటీగా నెక్స్ట్ క్లాస్కి వస్తాను, ఇదే వైజాగ్లో. నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి కారులో వస్తాను, ₹1,00,00,000 సంపాదించుకొని వస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నాకు కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా అప్పు కాదు, తీసుకున్న వాళ్ళందరి డబ్బులు కూడా ఖచ్చితంగా ఇచ్చేస్తాను అనే ధైర్యం కూడా నాకు వచ్చింది. సో అందుకు గురుగారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటానండి. క్లాస్ మాత్రం ఇంకో విషయం చెప్పాలంటే, మెయిన్ అదే చెప్పాలండి, క్లాస్ మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. ఎందువల్ల అంటే, నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను సార్ని కూడా. ఒక్క వాకింగ్ కూడా మన మధ్యలో మాట్లాడినా సరే వేరే టాపిక్ వెళ్ళిపోకుండా మళ్ళీ మనకు చెప్తూనే ఉన్నారు. చూడకుండా అలా చెప్పడం అంటే నిజంగా చాలా ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు సార్ అన్నట్టు ఏంటంటే, నిజంగా టీచర్ అయ్యి ఉంటే పిల్లలకి ఖచ్చితంగా బాగుపడతారు. ఇప్పుడు 10కి 10 వచ్చేస్తాయి. ఇప్పుడు అదేవిధంగా ఏంటంటే, మనకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. పిల్లలు కూడా చాలామంది ఏంటంటే, ఇంకా నేను ఫైనల్గా క్లాస్ అనేది ఏంటంటే, సార్తో చెప్పిన క్లాస్ అందరూ కూడా జాగ్రత్తగా విని